హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక గిన్నెలోకి అయితే వేడి చేసి తీసుకున్నాను వాటర్. ఇప్పుడు ఇందులోకి అయితే 300 గ్రామ్స్ వరకు అయితే మిల్ మేకర్ అనేది అయితే యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 to 6 మినిట్స్ అయినా ఇలాగే వదిలేయాలి. సో ఇవి ఎలాగో నానుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ అనేవి అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. మనం ఆ ప్రాసెస్ అంతా చేసేలోపు మిల్ మేకర్ అనేవి చక్కగా నానిపోయినాయండి. సో మిల్ మేకర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేది ఈ విధంగా చేయితో ప్రెస్ చేస్తూ తీసేయాలి. సో చూడండి, మిల్ మేకర్ అనేది నేను చిన్న సైజులో తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అయితే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అనేవి అయితే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. సో సిమ్లోనే ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి మిల్ మేకర్ అయితే యాడ్ చేశాను. సో ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేస్తున్నాను. సో సాల్ట్ కూడా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 7 to 8 మినిట్స్ అయినా కానీ వేయించుకోవాలండి. మనం వేసిన సాల్ట్ పట్టి మిల్ మేకర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, 7 మినిట్స్ తర్వాతకైతే మనకి మిల్ మేకర్ అనేది కాస్త వేగినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకొని అయితే మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేటట్టు మిల్ మేకర్ని అయితే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. సో లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచి ఆఫ్ చేశారంటే మన వేడి వేడి మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో పప్పు చారులు కానీ, రసం కానీ, ఏమైనా పప్పు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గానైనా చాలా బాగుంటుంది, లేదా రైస్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మిల్ మేకర్ అనేది అనేక రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఈ ఫ్రై రెసిపీ కూడా చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ది బెస్ట్ రెసిపీ అనే చెప్పగలను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.